Hello my dear teachers, welcome to Handbook Academy. So my dear teachers, ఈ సెషన్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మార్క్ టెస్ట్లో భాగంగా మరి పేపర్ 2Aకి సంబంధించినటువంటి పేపర్ని 24 క్వశ్చన్స్ని మనం ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేసుకోబోతున్నాం. అయితే మరి ఇక్కడ స్పెషల్ ఏంటి సార్, ఇంకో విషయం ఏంటంటే ప్రతి క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్కి అకాడమీ టెక్స్ట్ బుక్ ప్రూఫ్ కూడా ఎక్కడి నుంచి ఆ క్వశ్చన్ని తీసుకోవడం జరిగింది అనేటటువంటి అంశాన్ని కూడా మీకు వివరిస్తూ ప్రతి క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది మై డియర్ టీచర్స్. అయితే మరి మనం కూడా మన యాప్లో అకాడమీ టెక్స్ట్ బుక్స్ ద్వారా లైన్ టు లైన్ చదువుతూ చెప్తున్నాము. దాని యొక్క ప్రత్యేకత ఏంటి అనేటటువంటిది మీకు క్లియర్గా ఇక్కడ తెలియజేస్తున్నాను టీచర్స్, ఓకేనా. సో బుక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. టెట్ మరియు డిఎస్సిలలో అకాడమీ టెక్స్ట్ బుక్స్ నుంచే ప్రశ్నలు వస్తాయి. ఆ అకాడమీ టెక్స్ట్ బుక్స్ లైన్ టు లైన్ మనం ప్రిపేర్ అవుతే ఖచ్చితంగా మనకు ఫుల్ స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుంది. సో ఎనీవే, సో మనం ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్దామండి. 2 tan 30/1 + tan 45 అని చెప్పడం ఇవ్వడం జరిగింది. దాని విలువ ఎంత అని కనుక్కోమన్నాడు. సార్ ఇక్కడ చూడండి, ఇదే క్వశ్చన్ అకాడమీ టెక్స్ట్ బుక్లో ఎలా ఉంది సార్ అంటే 2 tan 30/1 + tan² 45 2 tan 30/1 + tan² 45 రూపంలో ఉంది. అక్కడ tan స్క్వేర్ ఉంది, ఇక్కడ tan స్క్వేర్ లేదు, అంతే. అయినా ఇప్పుడు మనం ఎలా చేస్తాం సార్ అంటే చూడండి, 2 tan 30/1 + tan 45 అన్నాడు. tan 45 అంటే వాల్యూ ఎంత? 1 అని మీ అందరికీ తెలుసు. 1 అంటే 2 tan 30/2 ఇక్కడ 1 + 1 = 2. ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. tan 30 అంటే 1/√3. దట్ ఈజ్ యువర్ ఆన్సర్ మై డియర్ టీచర్స్. సో క్లియర్. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ ఏమడిగాడంటే సెట్స్లో నుంచి వచ్చినటువంటి ప్రశ్న. 10వ తరగతిలో ఏ సబ్సెట్ ఆఫ్ బి అయినా ఏ యూనియన్ బి ఎంత అని అడిగారు. మనం క్లియర్గా మన యాప్లో మాట్లాడడం జరిగింది. ఎప్పుడైతే ఏ సబ్సెట్ ఆఫ్ బి అని అంటాడో అప్పుడు ఏ యూనియన్ బి ఏమవుతుంది, అదేవిధంగా ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది. ఇది అకాడమీ బుక్లో ఇంతే ఉంది. ఇంకొక కాన్సెప్ట్ చెప్పాను మీకు, ఏ - బి కూడా ఏమవుతుంది అని చెప్పేసి అన్నాను. ఇక్కడ చూడండి, ఏ సబ్సెట్ ఆఫ్ బి అనేటటువంటి కాన్సెప్ట్లో బి పెద్దది మీ అందరికీ తెలుసు. ఏ యూనియన్ బి అన్నప్పుడు బి వస్తుంది, ఏ ఇంటర్సెక్షన్ బి అన్నప్పుడు ఏ వస్తుంది, ఏ - బి అన్నప్పుడు శూన్యం వస్తుంది, ఓకేనా. ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో ఏ సబ్సెట్ ఆఫ్ బి ఏ యూనియన్ బి అడుగుతున్నాడు, యూనియన్ అడుగుతున్నాడు. మనకు ఫర్ ఎగ్జాంపుల్గా ఏ = 1, 2, 3 అయితే బి = ఎంత అవుతుంది సార్ అంటే 1, 2, 3, 4, 5 అనుకుందాం. అప్పుడు యూనియన్ చేస్తే 1, 2, 3, 4, 5 వస్తుంది. దట్ ఈస్ ద బి ఆన్సర్ రైట్ హియర్. అండ్ ఇంటర్సెక్షన్ చేస్తే ఓన్లీ ఏ వస్తుంది, ఏ - బి చేస్తే ఏలో ఉన్నవన్నీ పోతాయి, శూన్య సమితి మిగులుతుంది, 5 వస్తుంది, రైట్. ఇలా మనం మాట్లాడుకున్న ఈ 3 కూడా మీరు నోట్ చేసుకోవాలి. చూడండి, సో అండ్ ఇక్కడ నుంచి వచ్చింది చూడండి, ఈ క్వశ్చన్ చూడండి. ఏ మరియు బిలు 2 సమితులు అయితే ఏ సబ్సెట్ బి అయినచ్చో ఏ యూనియన్ బి ఏమవుతుంది. టెక్స్ట్ బుక్ క్వశ్చన్ డైరెక్ట్గా అడగడం జరిగింది. సో వెరీ ఈజీ, ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ మళ్ళీ ట్రిగనోమెట్రీ నుంచి కాన్సెప్ట్. ఇది చూస్తే అలా అనిపిస్తుంది కానీ చాలా అంటే చాలా సులభం. 2 రకాలుగా అడగొచ్చు సార్ దీన్ని. ఒకటి ఏమని అడగొచ్చు సార్ అంటే ఇక్కడ మనకు చూడండి, sec θ + tan θ = p అయినప్పుడు sec θ - tan θ విలువ ఎంత అన్నాడు. ఇక్కడ వెరీ ఈజీ సార్, డైరెక్ట్గా 1/p అని చెప్పొచ్చు. క్వశ్చన్ నెంబర్ 9 టెక్స్ట్ బుక్ 11.4లో నుంచి రావడం జరిగింది, ఓకేనా. sec 30 + tan θ sec θ + tan θ p అయితే sec θ - tan θ ఎంత? 1/p సార్. వెరీ ఈజీ, చూసి చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు సార్ అంటే ఇక్కడ కొన్ని ఫార్ములాస్ రాశాను చూడండి. ఇక్కడ ఈ 2 చూసుకోండి, ఏమని చెప్తున్నాడు. మనకు sec² θ మైనస్ అండ్ tan² θ = 1. ఇక్కడ a² - b² secant² θ - tan² θ = 1 అంటే అప్పుడు ఏమవుతుంది సార్ అంటే sec θ + tan θ ఇంటూ sec θ - tan θ = 1 వస్తుంది. క్వశ్చన్లో ఏమిచ్చాడు, sec θ + tan θ p అన్నాడు. అంటే ఇది p అన్నాడు ఇంటూ sec θ - tan θ = 1 అన్నప్పుడు ఈ p అటు పోతే ఏమవుతుంది సార్, 1/p అవుతుంది కదా. దట్ ఈస్ యువర్ ఆన్సర్. 1/p ఈజ్ యువర్ ఆన్సర్ సింపుల్గా. ఇక్కడ చూడండి sec θ - tan θ. యాజ్ వెల్ యాజ్ మరి ఇదే రకంగా ఇంకేం అడగొచ్చు సార్ అంటే cosec θ cosec² θ - cot² θ = 1. ఈ కాన్సెప్ట్ కూడా ఇంపార్టెంట్ మై డియర్ టీచర్స్. మనకు టెక్స్ట్ బుక్లో ఇవి 2 ఉన్నాయి, అంటే మొత్తం 3 ఉంటాయండి ఫార్ములాస్. అక్కడ ఏంటి sin² θ + cos² θ = 1 ఉంటుంది. మధ్యలో మైనస్ లేదు కాబట్టి a² - b² తీసుకోవడానికి వీల్లేదు. అక్కడ cosec² θ
మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు సార్, కొసెక్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇందులో క్వశ్చన్ ఏం అడుగుతాడు అంటే కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు కే అయితే మరి కొసెక్ టీటా మైనస్ కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత సార్ అంటే 1/k. వెరీ సింపుల్, ఇలా మాట్లాడుకోవచ్చు. ఇవి రెండు నోట్ చేసుకోవాలి. ఇచ్చిన ప్రశ్నను ఎలాబొరేట్ చేస్తున్నాను నేను, ఇంకేమైనా అడగొచ్చా అనేది చెప్తున్నానండి. సో ఇలా రాసుకోండి. ఇది కూడా అకాడమీ టెక్స్ట్ బుక్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 5.6 సెంటీమీటర్స్ భూ వ్యాసార్థం మరియు ఓకేనా 158.4 చదరపు సెంటీమీటర్లు అయితే ప్రక్కతల వైశాల్యం గల శంకు అంటే ప్రక్కతల వైశాల్యం ఎంత అవుతుంది సార్ అంటే 158.4 చదరపు సెంటీమీటర్లు అయితే దాని యొక్క శంకు యొక్క ఏటవాలు ఎత్తు స్లాంట్ హైట్ అంటారండి మనం. ఇక్కడ దాన్ని ఏమంటున్నాడు సార్ అంటే ప్రక్కతల వైశాల్యం πRL. డైరెక్ట్ క్వశ్చన్ పెద్ద కష్టమేం లేదు, డైరెక్ట్గా ఇచ్చేసాడు. అంటే దాని వాల్యూ ఎంత సార్ అంటే 158.4 సెంటీమీటర్ స్క్వేర్ అని ఇచ్చేసాడు. ఇప్పుడు ఇందులో ఒకటి ఏమి ఇచ్చాడు, భూ వ్యాసార్థం ఇచ్చాడు, రేడియస్ ఇచ్చాడు. ఓకేనా, ఇప్పుడు శంకు ఉంది కదండి, శంకు ఇలా ఉంటుంది ఎస్ఆర్నో. ఇప్పుడు ఈ శంకులో భూ వ్యాసార్థం ఇచ్చాడు, భూ వ్యాసార్థం ఇచ్చాడు. ఇది ఏటవాలు ఎత్తు, ఇది ఎత్తు, ఇది వచ్చేసి ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 5.6 ఇచ్చాడు. ఇది కావాలి మనకు, ఇది కావాలి. πRL ప్రక్కతల వైశాల్యం లాటరల్ సర్ఫేస్ ఏరియా ఇచ్చేసాడు. అయితే ఇప్పుడు ఏం చేస్తామండి 22/7 ఇక్కడ 22/7 ఆర్ ఎంత ఇచ్చాడు 5.6 అంటే కెన్ ఐ రైట్ 56/10 56/10 రాస్తాను. ఇంటూ ఎల్ కావాలి, ఎల్ కావాలి ఈజ్ ఈక్వల్ టు 158.4 అంటే 1584/10 చేస్తాం. ఇప్పుడు ఈ 10 అటు పోతుంది కదా, ఓకే. సో పోయినప్పుడు ఇలా క్యాన్సిల్ అవుతుంది, న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది కాబట్టి క్యాన్సిల్ చేస్తా. ఇప్పుడు ఏం చేస్తాను సార్ నేను ఇక్కడ చూడండి. సో 7 8 చేసేసా. ఇప్పుడు ఈ రెండు చూస్తే 22తో క్యాన్సిల్ అవుతుంది, లేదా 11తో చేద్దాం. 11 2 జా ఇక్కడ 11 1 జా 11, 11 4 జా 44, అగైన్ 11 4 జా, తర్వాత 2 8 జా 16 కదండి. ఈ రెండు క్యాన్సిల్ చేస్తే 16 9 జా 144. సో డైరెక్ట్ 9 సెంటీమీటర్స్ ఇస్ యువర్ ఆన్సర్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ ప్రశ్న ఏం చెప్తున్నాడు సార్ అంటే 3 చే నిశ్శేషంగా భాగించబడే రెండంకెల సంఖ్యలు ఎన్ని అన్నాడు. పోగినేషన్స్ నుంచి వచ్చింది, శ్రేణుల నుంచి వచ్చింది. డైరెక్ట్గా శ్రేణుల్లో ఉదాహరణ 7 3 చే భాగించబడే రెండంకెల సంఖ్యలు ఎన్ని, డైరెక్ట్ అకాడమీ బుక్. ఓకేనా. చూడండి ఏమన్నాడు, ఆన్సర్ ఇస్ 30. ఓకే, రైట్ ఆన్సర్ 30. రైట్. ఎలా చేయాలి ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ బుక్ ప్రకారం ఎలా చేశాడు ప్రొసీజర్ అంటే మనకు రెండంకెల సంఖ్యలు అన్నాడు కాబట్టి 12 ఆ తర్వాత 15 18 అలా అలా చేసుకుంటూ పోతే 99 వరకు వస్తాయి. ఓకేనా. మనకు తెలుసు నెంబర్ ఆఫ్ టర్మ్స్ అన్ని కావాలి అనుకున్నప్పుడు an ఈజ్ ఈక్వల్ టు a + n - 1 × d ఫార్ములా అంటే an ఈజ్ ఈక్వల్ టు ఎంత 99. ఇది లాస్ట్ టర్మే, l ఈస్ నథింగ్ బట్ an అని మాట్లాడుకుంటాం ప్రోగ్రెషన్స్లో. సో అప్పుడు వచ్చేసింది. ఇప్పుడు a + n - 1 × d ఇక్కడ a అంటే మొదటి సంఖ్య ఫస్ట్ టర్మ్ 12 ప్లస్ n అంటే తెలీదు n - 1 × d అంటే పదాంతరం అంటే డిఫరెన్స్. అది ఏ రెండు వరుస సంఖ్యల మధ్య అయిన డిఫరెన్స్ ఎంత ఉంది 3 ఉంది కాబట్టి అది అంకెస్ రెడ్డి గురించి తెలియజేస్తుంది. ఇంటూ 3 చేస్తాం 99 ఇక్కడ. ఓకే, అప్పుడు ఈ 12ని అక్కడ పంపించామనుకోండి ఏమవుద్ది మైనస్ అవుతుంది. అంటే n - 1 × 3 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఆ 12 అక్కడ పంపిస్తే 87 వస్తుంది, మైనస్ చేసేస్తాం. అప్పుడు ఈ 3ని అక్కడ పంపించే అంటే ఇంటూ చేస్తుంది కాబట్టి డైరెక్ట్గా క్యాన్సిల్ చేయండి. 3 1 జా 3, 3 2 జా 6, 3 9 జా 29. n - 1 ఈజ్ ఈక్వల్ టు 29 అయితే -1 అక్కడ పోతే 30 అవుతుంది. సో 30 ఈజ్ యువర్ ఆన్సర్. సరే, ఇదంతా కూడా ప్రొసీజర్ అమ్మ, ఇదంతా కూడా ప్రొసీజర్. అయితే నేనేం చెప్తాను అంటే ఎప్పుడైతే 2 డిజిట్స్ అడిగాడో 2 డిజిట్స్ మొత్తం ఎన్ని ఉంటాయి మనకు 90 ఉంటాయి. దాంతో 3తో డివిజిబుల్ అయ్యేటివి ఎంత సార్ అంటే 30. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. క్లియర్గా చెప్పాలంటే ఓకే, ఈజీలో ఇలా వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు మొత్తం నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి, 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో నుంచి వచ్చింది. సో 6 - 4√2/6 + 4√2 యొక్క హారంని అకర్ణీయం చేయగా అన్నాడు. సో ఇప్పుడు హారాన్ని అకర్ణీయం చేయాలంటే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మనం మైనస్ చేయాలి. చూడండి 9వ తరగతి 6వ బిట్లోనే ఉన్నటువంటి ఫస్ట్ అధ్యాయంలో ఉన్నటువంటి టాపిక్లో నుంచి ఫస్ట్ బిట్ వచ్చింది, ఈ క్వశ్చన్ వచ్చింది. 6 - 4√2/6 + 4√2 ఎలా చేయాలి. సో 6 - 4√2ని మనం ఏం చేస్తామంటే హోల్ స్క్వేర్ చేస్తాం, బై కింద ఏం చేస్తాం 6 + 4√2 ఇంటూ 6 - 4√2 అంటే a + b ఇంటూ a - b వస్తుంది కాబట్టి డైరెక్ట్గా a² - 4√2 హోల్ స్క్వేర్ చేసేస్తాం. 4√2 హోల్ స్క్వేర్ రైట్. అప్పుడు ఏమొస్తుంది, ఇది a - b హోల్ స్క్వేర్ కాబట్టి a² అంటే 36 ప్లస్ b² అంటే 16, 4² అంటే 16,
√2 హోల్ స్క్వేర్ అంటే 2, 16 2 జా 32 అండ్ ఆ తర్వాత -2 ఇంటూ a ఇంటూ b, 2 6 జా 12, 12 4 జా 48 √2 అయిపోయింది. బై ఇక్కడ ఎంత వస్తుంది సార్ అంటే 36 - 32 వస్తుంది, ఎందుకంటే 4 √2 హోల్ స్క్వేర్ చేసాం ఆల్రెడీ. ఇక్కడ మొత్తం ఇంటూ కలిపితే ఇక్కడ 68 - 48 √2, 48 √2 బై 4 వచ్చింది. 4తో డివిజిబుల్ చేయండి. 4తో డివిజిబుల్ చేస్తే ఇందులో నుంచి కామన్గా ఏం బయటికి వస్తుందండి? 17 4 జా 68, అన్నిట్లో 17 ఉందండి. ఈ ప్లస్లు 2 పోతాయి, మైనస్ ఉంది, మైనస్ తర్వాత ఏమొస్తుంది? 4 12 జా వస్తుంది. కాబట్టి 17 - 12 √2 ఈజ్ యువర్ ఆన్సర్. 17 - 12 √2 ఈజ్ యువర్ ఆన్సర్. డైరెక్ట్గా అకాడమీ టెక్స్ట్ బుక్లో వచ్చిన బిట్ అమ్మ. ఆ తర్వాత చూడండి, ఒక వ్యక్తి 2 కార్లను ఒక్కొక్కటి 10 లక్షల రూపాయలకు కొని ఒకదానిపై 10% లాభముతో మరొక దానిపై 10% నష్టముతో అమ్మినా అతనికి మొత్తం మీద వచ్చినటువంటిది లాభమా నష్టమా ఎంత శాతం అని అడిగాడు. సార్ జాగ్రత్తగా గమనించండి, ఇటువంటి క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఒక క్వశ్చన్ ఉంది. ఏమనుందంటే, ఒక వ్యక్తి 2 సైకిళ్లను ఒక్కొక్కటికి 3000 రూపాయలకు అమ్మేను. ఈ కీవర్డ్ ఇంపార్టెంట్ అని చెప్పి మన యాప్లో చెప్పడం జరిగింది. అక్కడ కీ పాయింట్ ఏంటి సార్ అని మాట్లాడాను నేను. కీ పాయింట్ ఎప్పుడైతే అమ్మేను అని ఉండి ఒకే రకమైనటువంటి పర్సంటేజ్ లాభముతో ఒకే రకమైనటువంటి పర్సంటేజ్ నష్టముతో కనుక అమ్మితే మొత్తం మీద అతనికి లాభమా నష్టమా అని కనుక వస్తే అప్పుడు ఏంటి సార్ అంటే క్లియర్గా అక్కడ 20% అన్నాడు కాబట్టి 2² = 4% లాస్ అని చెప్పాను క్రితం. ఓకేనా, అయిపోయింది. కానీ ఇక్కడ ఎప్పుడైతే కీవర్డ్ అనేటటువంటిది కొన్ని అన్నాడు, ఒక వ్యక్తి 2 కార్లు ఒక్కొక్కదాన్ని కొని అన్నాడు అంటే కొన్నాడు. కొని అమ్మేటప్పుడు ఒక దానిపై 10% లాభం వచ్చింది, ఇంకో దానిపై 10% నష్టం వచ్చిందంటే అప్పుడు అతనికి లాభము కానీ నష్టము కానీ లేదు అనే విషయాన్ని గమనించాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అకాడమీ టెక్స్ట్ బుక్లో ఈ క్వశ్చన్ ఉంది, ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగాడు, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి నేను ఈ 2 మాటలు మీకు యాప్లో ఆటోమేటిక్గా నేను చెప్పడం జరిగింది. సో దానిపైన బిట్ కూడా రావడం జరిగింది. సో కాబట్టి అకాడమీ టెక్స్ట్ బుక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ చదవాలి, కాన్సెప్ట్ నేర్చుకోవాలి, దానిపైన బిట్ వస్తాయి, ఖచ్చితంగా మనం చేయాలి. ఇప్పుడు ఒకసారి చూడండి, మొత్తం 10 lakhs కదమ్మా. సో 10 lakhsలో 10% అంటే 10 తీసేస్తాం. మనం షార్ట్కట్లో చెప్పాం 10% అంటే ఎంత వచ్చింది? 1,00,000 రూపాయలు వచ్చింది. 10 లక్షలకు 1,00,000 రూపాయలు లాభం అంటే మొదటిసారి ఏమైంది? 11 lakhs వచ్చాయి. ఇక్కడ రాసుకుందాం, 11 lakhs వచ్చాయి. రైట్. సో 1 10 100 1000 10,000 లక్ష 10 లక్షలు 11 లక్షలు వచ్చాయి. సెకండ్ టైం ఏమైంది? 10 లక్షలకు 10 lakhs అనేది లాస్ అయ్యాడు. 10 lakhs 10% లాస్ అంటే మళ్ళీ 1 లక్ష లాస్ అయిందంటే ఎన్ని లక్షలు వచ్చినాయి తనకు? 9 లక్షలకు అమ్మడం జరిగింది. మొత్తం కలిపితే ఎంత? మళ్ళీ 20 లక్షలు. అంటే తను కొన్నది 20 లక్షలకే, అమ్మింది 20 లక్షలకే. మరి లాభం లేదు, నష్టం లేదు. ఇది క్లియర్ అమ్మా. ఆ తర్వాత తల్లి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ ప్రశ్న, అసంభవ ఘటన యొక్క సంభావ్యత ఏమంటారంటే ఇంపాసిబుల్ ఈవెంట్ ఆఫ్ ది ప్రాబబిలిటీ, ద ప్రాబబిలిటీ ఆఫ్ ఇంపాసిబుల్ ఈవెంట్. ఓకేనా, దాని యొక్క ప్రాబబిలిటీ ఇంపాసిబుల్ ఈవెంట్ ఎంత సార్ అంటే 0, శూన్యానికి విలువ. ఇక ఒక నిర్దిష్ట ఘటన యొక్క సంభావ్యత అంటే ఖచ్చిత ఘటన, షూర్ ఈవెంట్ అంట. షూర్ ఈవెంట్ ఏమవుతుంది సార్ అంటే 1 అవుతుంది. అసాధ్య ఘటన ఇంపాసిబుల్ ఈవెంట్ అది ఎంత సార్ అంటే 0. ఎందుకంటే ఒక డైస్ని తీసుకొని రోల్ చేసినప్పుడు 7 వచ్చేటటువంటి సంభావ్యత అంటే ఒక డైస్లో ఉన్నటువంటి సంఖ్యలు వచ్చి 1 2 3 4 5 6 వరకే ఉంటాయి. 7 వచ్చే సంభావ్యత లేదు అక్కడ. ఓకేనా, ఒక సంచి ఉంది. ఈ సంచిలో రెడ్ బాల్స్ ఉన్నాయి, గ్రీన్ బాల్స్ ఉన్నాయి, ఎల్లో బాల్స్ ఉన్నాయి. ఓకేనా, వైట్ బాల్స్ కావాల్సినటువంటి సంభావ్యత అని అడిగితే ఇందులో గ్రీన్ ఉంది, రెడ్ ఉంది, ఎల్లో ఉంది, కానీ వైట్ బాల్ తీయడానికి సంభావ్యత ఛాన్స్ ఉందా? లేదు. సో కాబట్టి అది 0, ఇంపాసిబుల్ ఈవెంట్, అసలు సాధ్యమే కాదు కదా. అలా అసాధ్య ఘటన ఆన్సర్ ఇస్ 0 కాబట్టి బికాస్ ఇట్ ఈస్ 0 అనమాట. ఓకే, టెక్స్ట్ బుక్లో ఉంది, క్లియర్గా మెన్షన్ చేశాడు. ఓకే, ఇంకోటి ఇక్కడ ఒక పాయింట్ చూడండి, మనకు ఇది ఇంపార్టెంట్, చాలాసార్లు అడగడానికి కూడా జరిగింది. సో 0 <= ఓకేనా, <= P ఆఫ్ E అంటే ప్రాబబిలిటీకి P(1) అంటే ప్రాబబిలిటీ విలువ అనేటటువంటిది 0కు సమానం కావచ్చు, లేదా 0 కంటే ఎక్కువ ఉండొచ్చు, లేదా 1 కంటే తక్కువ ఉండొచ్చు, 1కి సమానంగా ఉండొచ్చు. ఒకసారి ఎగ్జామ్లో అడిగాడు సంభావ్యత విలువలు ఈ రెండింటి మధ్య ఉండును అన్నాడు. సో ఎప్పుడైనా సరే 0కి 1కి మధ్యలో ఉంటాయి, లేదా ఆ రెండింటికి సమానంగా ఉంటాయి అన్న విషయాన్ని కూడా గమనించాలి అభ్యర్థులారా. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఒక త్రిభుజం ABCలో DE is parallel to the BC. AB is equal to 9 centimeters
మరి ఏసీ ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్, మరి డీబీ ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్ అయితే ఏఈ సెంటీమీటర్లలో ఎంత అన్నాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే 8th చాప్టర్ 10th క్లాస్లో సిమిలర్ ట్రయాంగిల్స్ స్వరూప త్రిభుజాల నుంచి రావడం జరిగింది. చూడండి ఏంటి సార్, మనకు తేల్స్ సిద్ధాంతం ప్రకారం ఏం చెప్తున్నాడు, మనకు ఒక త్రిభుజం తీసుకున్నాం అనుకోండి, ఈ త్రిభుజంలో ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇచ్చినటువంటి కండిషన్ ప్రకారం డిఈ అనేటటువంటిది, ఈ డిఈ అనేటటువంటిది బీసీకి ప్యారలల్ అవుతుంది. ఈ లైన్ డిఈ ఏదైతే ఉందో దీనికి ప్యారలల్ అవుతుంది. అలాంటప్పుడు ఈ ఏబిసి అనేటటువంటి త్రిభుజం, ఏడిఈ అనేటటువంటి త్రిభుజాలు రెండు కూడా స్వరూపాలు అవుతాయి. అయితే ఇక్కడ ఈ కండిషన్స్ ప్రకారం మనం ఏం చెప్తున్నాము, ఫస్ట్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 9 అన్నాడు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 9 అన్నాడు. ఓకే 9. ఆ తర్వాత ఏం చేశాడమ్మా, డిబి ఈజ్ ఈక్వల్ టు అన్నాడు, డిబి అంటే ఇక్కడ వరకు ఇక్కడ 3 అన్నాడు. మరి ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఇది మొత్తం ఈజ్ ఈక్వల్ టు 12 అవుతుందంట. ఇప్పుడు 3 అయినప్పుడు ఇది ఇక్కడ మొత్తం కూడా 9 అయినప్పుడు 3 అయితే ఇది ఎంత అవుతుంది సార్ అంటే 6 అవుతుంది. ఈ విషయం మనకు తెలుసు. ఇక్కడ మొత్తం కూడా టోటల్ ఎంత 12 అవుతుంది. ఇప్పుడు మనం సింపుల్గా ఇప్పుడు ఇది ఎలా ఖండించింది, సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక త్రిభుజం తీసుకున్నప్పుడు ఆ త్రిభుజంలో ఎక్కడైనా ఒక త్రిభుజం ఉందండి, ఇలా త్రిభుజం ఉంది, ఇలా త్రిభుజం తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఏదో ఒక సైడ్కి ఏదైనా ఒక భుజానికి సమాంతరంగా గీచినటువంటి రేఖ ఏదైతే ఉందో ఆ సమాంతరంగా గీచినటువంటి ఈ రేఖ అనేది మిగిలిన రెండు భుజాలను సమాన నిష్పత్తిలో విభజిస్తుంది అనేటటువంటిదే సిద్ధాంతం. అయితే ఇక్కడ ఏం చెప్తుంది, మరి ఇక్కడ ఇది 9, ఇది 3, ఇది 6 అయినప్పుడు ఇది 12 అయినప్పుడు సమాన నిష్పత్తిలో విభజిస్తుంది అనుకున్నప్పుడు ఇది ఏమవుతుంది, 3 2 జా 3 1 జా 2:1 నిష్పత్తిలో విభజిస్తుంది. కాబట్టి మొత్తం 3 పార్ట్స్ అయినప్పుడు ఈ 12ని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఏమవుతుంది సార్ అంటే ఒక పార్ట్ 4 వస్తుంది. అంటే ఇది 4, ఇది వచ్చేసి 8. సింపుల్. అప్పుడు క్వశ్చన్లో ఏఈ అడిగాడు కాబట్టి ఏఈ ఈజ్ ఈక్వల్ టు 8 అని చెప్పవచ్చు. దట్ ఈస్ యువర్ ఆన్సర్. 8 ఈజ్ యువర్ ఆన్సర్ సార్. ఓకేనా, ఏదైనా త్రిభుజం తీసుకోండి, ఏదైనా ఒక త్రిభుజం తీసుకోండి, ఈ భుజానికి మీరు సమాంతరంగా ఒక రేఖ గీసినట్లయితే ఇప్పుడు ఇది రెండు కూడా సమాంతరాలు అయితే ఈ మిగిలిన రెండు భుజాలు సమాన నిష్పత్తిలో విభజించబడతాయి. ఓకేనా, ఆ కాన్సెప్ట్ ఈజ్ ఇంపార్టెంట్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఇచ్చాడు, ఒక లోహపు దీర్ఘ ఘనమును 22 సెంటీమీటర్లు, 15 సెంటీమీటర్లు, 7.5 సెంటీమీటర్ల కొలతలు కలిగి ఉంది. దాన్ని కరిగించి 14 సెంటీమీటర్ల ఎత్తుగల ఒక స్తూపాన్ని కనుక తయారు చేశారు. అయితే దాని వ్యాసార్థం ఎంత అన్నాడు. సార్ చాలా ఈజీ సార్, మనకి ఆల్రెడీ దాని టెక్స్ట్ బుక్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ కూడా మీకు మోడల్ ఇచ్చాను, వీడియోని ఆపి చదువుకోండి. ఓకేనా, ఇప్పుడు మనకు కావాల్సినటువంటి ఆన్సర్ ఎట్లా చేయాలి చూద్దాం. ఇప్పుడు చూడండి, మనకు ఒక దీర్ఘ ఘనాకారంగా ఉన్నటువంటి ఒక లోహపు దీర్ఘఘనం దాన్ని కరిగించి అన్నప్పుడు ఆ పూర్తి భాగాన్ని కరిగించడం అంటే మనకు ఒకటే కాన్సెప్ట్ గుర్తు రావాలి, వాల్యూమ్, ఘనపరిమాణం. వాటి మొత్తాన్ని కూడా కరిగించి ఇంకోటి తయారు చేయడం అంటే మరి ఇంకో షేప్ ఏదైతే స్తూపం ఉందో స్తూపం యొక్క ఘనపరిమాణం ఇక దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం రెండు కూడా సమానం అవుతాయి. బయాలజికల్ సైన్స్ అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలి, సమానం అవుతాయి. అప్పుడు ఏం చేస్తున్నాం సార్ అంటే వాల్యూమ్ ఆఫ్ అంటే V1 అనుకుంటాం, వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ అంటే ఇక దీర్ఘఘనము, దెన్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ స్తూపము, అవి రెండు సమానం అవుతాయి. అప్పుడు ఏం చేస్తాం అంటే ఇది LBH ఈజ్ ఈక్వల్ టు అదేమవుతుంది సార్ అంటే πr²h. అందులో h ఇచ్చాడు, r కావాలి, π తెలుసు మనకు. వెరీ సింపుల్గా ఏం మాట్లాడుకుంటాం అంటే LBH అంటే ఏమిటి, ఇప్పుడు r² కావాలి కదా, r² ఈజ్ ఈక్వల్ టు కెన్ ఐ రైట్ LBH/πh అని చెప్పొచ్చా, LBH/πh అని చెప్పొచ్చా అండి. ఇక్కడ h క్యాన్సిల్ అవుతుంది మాత్రం చేయకండి, ఎందుకంటే దీని ఎత్తు వేరు దాని ఎత్తు వేరు. ఇది h1 అనుకోండి, ఇది h2 అనుకోండి. ఇప్పుడు చూడండి r² ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నేను డైరెక్ట్ కూడా క్యాన్సిల్ చేయొచ్చు, బట్ అర్థం చేయించడానికి ప్రయత్నంలో భాగంగా ఇలా చేస్తున్నాను. సో 22 × 15 × 7.5 ఇక్కడ 22/7 ఇంటూ నెక్స్ట్ ఏముంది అక్కడ h అంటే 14, 7 ఎక్కం 7 2 ఇక్కడ క్యాన్సిల్ అయిపోతాయి, 7 ఎక్కం 7 2 క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా, రైట్. ఇక్కడ 2. ఇప్పుడు చూడండి ఈ 22 క్యాన్సిల్, ఇక్కడ ఏముంది 15 ఉంది, 15/2 2తో క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది 7.5 వస్తుంది. ఇప్పుడు r² ఈజ్ ఈక్వల్ టు 7.5 × 7.5 అంటే r ఈజ్ ఈక్వల్ టు 7.5 కదా సార్, r ఈజ్ ఈక్వల్ టు 7.5 కదా. సో దట్ ఈస్ యువర్ ఆన్సర్, 7.5 ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా, అకాడమీ బుక్ వెరీ ఇంపార్టెంట్ తల్లి. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, ఇది
ఇది చాలాసార్లు ఇప్పటికే అడగడం జరిగింది. 2022 తెలంగాణ టెట్లో అడిగాడు, గతంలో 2019లో ఆంధ్రప్రదేశ్లో అడిగాడు, మళ్ళీ ఇక్కడ మార్క్ టెస్ట్లో కూడా ఇవ్వడం జరిగింది. చాలా సింపుల్. సో ఇది డైరెక్ట్గా 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది, అకర్ణీయ సంఖ్యలు అనే టాపిక్ ఫస్ట్ చాప్టర్లో. చూడండి ఉదాహరణ లెక్కగా ఉంది. సో 4.7 బార్ అంటే ఏమి చేయకూడదు, డైరెక్ట్ పూర్తి నెంబర్ని రాసుకోండి, బార్ లేని సంఖ్యను తీసేయండి. ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మన యూట్యూబ్ ఛానల్లో కూడా వీటి గురించి మాట్లాడడం జరిగింది. సో చాలా సింపుల్ బిట్ ఇచ్చాడు. సో 4ని సబ్ట్రాక్షన్ చేసుకోండి బై ఎన్ని నెంబర్లు రికర్ అవుతున్నాయి అన్ని నెంబర్స్ రాసుకోండి, ఎన్ని నెంబర్స్ రికరింగ్ అవుతున్నాయి, ఎన్ని పునరావృతం అవుతున్నాయి అన్ని 9 రాసుకోండి, అయిపోతుంది. ఆ తర్వాత ఇంకో కండిషన్ చూడాలి, బట్ ఇక్కడ క్వశ్చన్లో లేదు. ఇక్కడ పాయింట్కి ఈ బార్కి మధ్య ఏదైనా నెంబర్స్ ఉంటే ఇక్కడ 0 పెట్టుకునే వాళ్ళం, బట్ అది లేదు కాబట్టి అవసరం లేదు. 47 - 4 చేస్తే ఎంత సార్ అంటే 43/9. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్ మై డియర్ టీచర్స్. వెరీ సింపుల్. ఓకే, సో ఇది అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, ఇది మనకు సరేఖీయాలకు సంబంధించి కోఆర్డినేట్ జామెట్రీలో భాగంగా అడిగాడు. ఓకేనా, నిరూపక రేఖాగణితం అని చెప్తాను తెలుగులో. సో డైరెక్ట్ నిరూపక రేఖాగణితం 7.3లో ఉన్నటువంటి కాన్సెప్ట్లో మనకు డైరెక్ట్గా అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సెకండ్ బిట్ ఈ క్వశ్చన్ చూడండి. 7, -2, 5, 1 మరియు 3, k సరేఖీయాలు అయితే k విలువ ఎంత? డైరెక్ట్ క్వశ్చన్, k విలువను కనుక్కోండి అన్నాడు. మనం దీని గురించి యూట్యూబ్లో చెప్పాం, మన యాప్లో ఉన్నాయి క్లాసెస్, క్లియర్గా మాట్లాడుకున్నాం. ఏవైనా 3 బిందువులు సరేఖీయాలు అవుతున్నాయి అంటే సరేఖీయాలు అంటే అర్థం ఏంటి సార్ అంటే ఒకే రేఖ పైన ఉన్నటువంటి బిందువుల సముదాయమే సరేఖీయం అంటాం. మరి ఇక్కడ ఈ 3 బిందువులు కూడా ఒకే రేఖపై ఉంటాయి, ఒకే రేఖపై బిందువులు ఉన్నాయి అంటే వాటి యొక్క త్రిభుజ వైశాల్యము 0. అంటే మనకు త్రిభుజ వైశాల్యాన్ని చూపించడానికి రాదు. ఇలా కూడా మాట్లాడుకున్నాం. అయితే ఒక్కసారి చూడండి సార్, ఇక్కడ ఏం చెప్తున్నాను సార్ అంటే మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ ఏంటివమ్మా? 7, -2 ఒకటి, 5, 1 ఒకటి, 3, k ఒకటి. త్రిభుజ వైశాల్యం శూన్యం కావాలంటే మనకు టెక్నిక్ మాట్లాడుకున్నాం, యూనిక్ టెక్నిక్. అది ప్రతి ప్రశ్నకు మెథడ్ మార్చొద్దు, సింపుల్గా మాట్లాడుకోవాలి. ఎలా సార్ అంటే ఫస్ట్ విలువల్ని దీని యొక్క ఇన్వర్స్ రాసుకోండి. దీని యొక్క ఇన్వర్స్ ఏమవుతాయి? -7, 2 అవుతుంది, -7, 2 అవుతుంది. దాని ఇన్వర్స్ -7, 2 అయింది. ఓకే సార్, ఎక్స్ కోఆర్డినేట్ అండ్ వై కోఆర్డినేట్స్ మాట్లాడుకున్నాం. ఈ ఎక్స్ కోఆర్డినేట్లీ మొదటి దాని యొక్క ఎక్స్ కోఆర్డినేట్తో కలపండి. -7 + 5 ఏమవుతుంది సార్? -2 అవుతుంది, 2 + 1 ఏమవుతుంది సార్? 3 అవుతుంది. అయిపోయింది. మళ్ళీ ఎక్స్ నుంచి అక్కడ ఎక్స్ కలపండి, -7 + 3 అంటే -4 అవుతుంది, 2 + 2k అంటే 2 + k అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి ఏం చేయాలి? ఫస్ట్ అంటే చివరివి ఇంటూ చేయండి, మధ్యలోవి 2 ఇంటూ చేయండి. షార్ట్కట్ ట్రిక్ చెప్తున్నాను, చెప్పేటప్పుడు టైం పడుతుంది కానీ క్యాలిక్యులేషన్ చేస్తే చాలా సులభం అండి. సో -2 × 2 + k చేస్తే -4 - 2k వస్తుంది. ఆ తర్వాత ఇవి 2 ఇంటూ చేసుకోండి. మధ్యలో సింబల్ ఏముంటుంది సార్ అని చెప్పా? మైనస్ ఉంటుందని చెప్పా. మైనస్ అప్పుడు 3 × 4 అంటే -12 వస్తుంది. ఇక్కడ -12 వచ్చింది. అప్పుడు చూడండి -4. ఇక్కడ మళ్ళీ ఒకసారి ఇంకో కాన్సెప్ట్, ఇక్కడ ఏంటి? త్రిభుజ వైశాల్యానికి /2 చేస్తాం. ఇప్పుడు చూడండి ఒకసారి ఏం చెప్తున్నాం? -4 అండ్ -2k ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ +12/2 త్రిభుజ వైశాల్యం అనేది శూన్యం కావాలి అని క్లియర్గా మాట్లాడుతున్నాం కాబట్టి డైరెక్ట్గా 0 పెట్టుకోండి. అటు పక్క పోతే ఏమవుతుంది? 0 అవుతుంది. సో 0 అవుతుంది కాబట్టి ఇక్కడ చూడండి ఒకసారి. ఓకే, 0 అవుతుంది అక్కడికి వెళ్తే. ఇప్పుడు -4 ఉంది, ఇక్కడ -4 ఉంది, +12 ఉంది. అంటే -2k = అక్కడ -8 అవుతుంది కాబట్టి -8 అవుతుంది డైరెక్ట్గా. ఇప్పుడు -4 + 12 అమ్మా 8 అవుద్ది కదా, అటువైపు పంపితే -2 -8 అవుతుంది. ఇది పోయి అటువైపు ఎలాగో 0 అవుద్ది కదా. ఓకే, సో మైనస్కి మైనస్ క్యాన్సల్, 2 × 1 = 2 × 4 = దట్ ఈస్ k = 4 అవుతుంది. దట్ ఈస్ యువర్ ఆన్సర్. ఓకే, సో చెప్పడానికి ఇంత టైం పట్టింది కానీ కరెక్ట్గా ప్రాక్టీస్ చేయండి. మన యాప్లో క్లాసెస్ కూడా ఉన్నాయి, అక్కడ చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. రైట్ అమ్మ. ఆ తర్వాత ఈ క్వశ్చన్ చూడండి. ఒక లంబకోణ త్రిభుజము PQRలో
PQ is equal to 7 centimeters, QR is equal to 25 centimeters and యాంగిల్ P is equal to 90 degrees అని క్లియర్గా మెన్షన్ చేశాడు. అయితే tan Q minus tan R వాల్యూ ఎంత అన్నాడు. సరే ఇదే క్వశ్చన్ మనకు టెక్స్ట్ బుక్లో సేమ్ టు సేమ్ క్వశ్చన్ ఇక్కడ ఉంచండి. లంబకోణ త్రిభుజం PQR త్రిభుజంలో PQ is equal to 7, PR is equal to 25 అయితే Q దగ్గర 90 ఇచ్చాడు, ఇక్కడ P దగ్గర 90 ఇచ్చాడు. సేమ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి త్రికోణమితి చాప్టర్లో. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాం సార్ అంటే నేను ఇప్పుడు ఒక లంబకోణ త్రిభుజం తీసుకున్నాను సార్. ఈ లంబకోణ త్రిభుజంలో ఇక్కడ ఏమన్నాడు P అన్నాడు. P అంటే ఇక్కడ Q ఉంటుంది, ఇక్కడ R ఉంటుంది. QR ఎంత ఇచ్చాడు 25 ఇచ్చాడు. PQ ఎంత ఇచ్చాడు 7 ఇచ్చాడు. మనకు తెలుసు పైథాగరస్ త్రికాల ప్రకారం డైరెక్ట్గా మనం మాట్లాడుకోవచ్చు. నెంబర్ సిస్టంలో లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ఖచ్చితంగా మాట్లాడుకున్నాం. ఏంటి సార్ అంటే 24 ఉంటుంది, ఖచ్చితంగా 24 ఉంటుంది కథ. సో 7, 24, 25. 7 అంటే బేసి సంఖ్య, బేసి అంటే 7 స్క్వేర్, 7 స్క్వేర్ అంటే 49, 49/2 అంటే 24.5, 24.5 అంటే 24కి 25కి మధ్యలో ఉంటుంది అని చెప్పడం జరిగింది మీకు సార్. సో 7 స్క్వేర్ అంటే 49 కదా, 49/2 ఈజ్ ఈక్వల్ టు అంటే ఏమని చెప్పాము 24.5 వస్తుంది. 24.5 అంటే మిగిలిన రెండు త్రికాలు 24, 25 అని మనం నెంబర్ సిస్టంలో మాట్లాడుకున్నాం. ఒక సంఖ్య బేసి సంఖ్య అయినప్పుడు దాని త్రికం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, పైథాగరస్ త్రికం ఎలా మాట్లాడుకోవాలని మాట్లాడుకున్నాం. ఇక్కడ చూస్తే మనకి ఇప్పుడు ఏం కావాలి, tan Q కావాలి. tan Q టీటా ప్రకారం చేస్తే ఆపోజిట్ బై అడ్జసెంట్, 24/7 మైనస్ tan R అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ 7/24 అంటే ఎల్సిఎం రెండు కూడా కోప్రైమ్స్ కాబట్టి ఏమొస్తాయి 7 4 జా 28, 7 2 జా 14 + 2 168. హారంలో 168 ఉన్నాయంటే ఇది కాదు. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. అయిపోయి చేయాల్సిన అవసరం లేదు ఇంకా నెక్స్ట్ కాన్సెప్ట్. సో అది మీకు డైరెక్ట్ టెక్స్ట్ బుక్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, ఒక కాయిన్ 5067 5067 సార్లు ఎగరవేసినప్పుడు 2225 సార్లు బొమ్మపడు సంభావ్యత, ఇక్కడ బొరుసు అడలే బొమ్మపడు సంభావ్యత అన్నాడు. సేమ్ ఏదైతే వచ్చిందో అదే అడిగాడు. ఇంకేముందండి మీకు తెలుసు, ఒక ఘటన ఈ ప్రయోగిక సంభావ్యత P(E)ని ఎలా లెక్కిస్తామంటే ఈ అనుకూల పర్యావసన సంఖ్య అంటే ఎన్ని పడింది, ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని, ఫేవరబుల్ అవుట్కమ్స్ 325 ఎంత, మొత్తం పర్యావసన సంఖ్య టోటల్ అవుట్కమ్స్ ఎన్ని, టోటల్ అవుట్కమ్స్ వచ్చేసి 5067. సో 325/5067 దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. అయిపోయింది. ఓకేనా, రైట్. వెరీ ఈజీ క్వశ్చన్ ప్రాబబిలిటీ నుంచి. ఓకే, ఈ క్వశ్చన్ 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో నుంచి వచ్చింది. ఒక బల్లను డైరెక్ట్ క్వశ్చన్ బిట్ పాయింట్ అలాగే పెట్టాడు అంతే. ఒక బల్లను 2142 రూపాయలకు అమ్మగా 5% లాభం వచ్చిన దానిపై 10% లాభం రావాలంటే ఎంత కమ్మాలి? వెరీ సింపుల్. 5% లాభం వచ్చిందంటే మనోడు 105% అమ్మాడు. సో అంటే 2142 అంటే 110% అమ్మగా అంటున్నాడు. 110% అమ్మగా అంటే అంతేగా. 10% రావాలంటే ఎంత కమ్మాలి? 110% అమ్మాలి. అసలుకి 10% కలుపుకోవాలి. సో ఎక్కువ బై తక్కువ కదా, ఇది ఎక్కువ ఉంది కదా. సో ఆటోమేటిక్గా 105% అంటే 2142, 105 అంటే 2142, 10% ఎక్కువ అమ్ముతున్నాడు అంటే ఎక్కువ అమౌంట్ వస్తుంది. కాబట్టి 110/105 ఇంటూ 2142. సో క్యాన్సలేషన్ చేయండి. చేస్తే మనకి ఇక్కడనే క్యాన్సిల్ అవుతా చూడండి. 521, 522, 21 ఎక్కం 21, ఇక్కడ ఒక 0 వస్తుంది, 21 రెంట్లు. సో అయిపోయింది. సో 102 ఇంటూ 22. సో లాస్ట్కు 2 2 జా 4 7 వస్తుంది. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. 2244. సో ఇంటూ చేసినా మీకు అంతే వస్తుంది. రైట్. ఈ ప్రశ్న చూడండి. ఒక తరగతిలో ఎగువ అవధి తర్వాతి తరగతిలోని దిగువ అవధుల యొక్క సరాసరియే ఆ తరగతి యొక్క అన్నాడు. ఇక్కడ క్లియర్గా మీకు మేము చూపించడం జరుగుతుంది. ఒకసారి జాగ్రత్తగా గమనించాలి మై డియర్ టీచర్స్. ఇక్కడ చూడండి మై డియర్ టీచర్స్, ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు చూపించిన తర్వాత మళ్ళీ వస్తాను. ఓకే, రైట్. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు సార్ అంటే ఒక తరగతి యొక్క ఎగువ అవధి తర్వాత తరగతి యొక్క, చూడండి, ఒక తరగతి యొక్క ఎగువ అవధి తర్వాత తరగతి యొక్క దిగువ అవధి, ఆ అవధుల యొక్క సరాసరియే మొదటి తరగతి యొక్క అంటే ఆ తరగతి యొక్క ఎగువ హద్దు అవుతుంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి చూడండి ఇక్కడ ఏమంటున్నాడు అంటే అవధులు వేరు హద్దులు వేరు సార్. అవధులు వేరు హద్దులు వేరు. ఇక్కడ చూడండి మొదటి తరగతి యొక్క ఓకేనా ఎగువ హద్దు, రెండవ తరగతి యొక్క దిగువ హద్దు. చూడండి, ఒకటి ఎగువ హద్దు తర్వాత తరగతి యొక్క దిగువ హద్దు, ఈ రెండు కూడా సమ్ చేసి
యావరేజ్ చేస్తే మనకు వచ్చేది 10.5, 21/2 అంటే 10.5 వస్తుంది. అదేంది సార్ అంటే ఆ తరగతి యొక్క ఎగువ హద్దు అవుతుంది. అదే విషయాన్ని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు సార్. అదే విషయాన్ని మీకు తెలపడం జరిగింది. సో వాట్ ఈస్ యువర్ ఆన్సర్ సార్ అంటే ఎగువ హద్దు మీ సమాధానం. ఎక్కడి నుంచి వచ్చింది? 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో నుంచి వచ్చింది. చూడండి ఎన్ని ప్రూఫ్స్ అండి, ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ అకాడమిక్ టెక్స్ట్ బుక్, ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్. సో కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ అవ్వద్దు. చాలామంది అకాడమిక్ బుక్స్ని వదిలేసి ఏవేవో పుస్తకాలు చదువుతుంటారు. ఫస్ట్ బుక్ చదవండి సార్ ప్లీజ్. బుక్ చదివితే బుక్లో నుంచే క్వశ్చన్స్ వస్తాయి. మనకు కాన్సెప్ట్ మార్చి ఇచ్చిన ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న కాన్సెప్ట్ పైనే పికప్ చేస్తాడు కాబట్టి మనకు ఖచ్చితంగా ఫుల్ స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఓకే రైట్. ఆ తర్వాత ఇది చూడండి, మనం అప్లికేషన్ ఆఫ్ ట్రిగోనోమెట్రీలో మొన్ననే మనం వీడియో పెట్టాము యూట్యూబ్లో, దాని నుంచి వచ్చినటువంటి బిట్ ఇది. చూడండి అకాడమిక్ టెక్స్ట్ బుక్ క్వశ్చన్ ఇది, డైరెక్ట్గా క్వశ్చన్ చూడండి. 9వ ప్రశ్న. 1.8 ఎత్తుగల ఒక పరిశీలకుడు ఒక తాటి చెట్టు అన్నాడు. ఇక్కడ కూడా చూడండి 1.8 మీటర్ గల ఒక వ్యక్తి పరిశీలకుడు ఇచ్చాడు, ఇక్కడ వ్యక్తి అన్నాడు. 13.2 మీటర్స్ దూరంలో ఉండి తాటి చెట్టును 45 డిగ్రీల ఊర్ధ్వ కోణంతో తన కంటితో పరిశీలించిన ఆ తాటి చెట్టు ఎత్తు ఎంత? సింపుల్ అయిపోయింది కదా. సో ఆడ మనిషిని మెన్షన్ చేశాడు, క్లియర్గా మాట్లాడుకున్న ఆన్సర్ ఎంత సార్ అంటే ఈజీగా చెప్పవచ్చు. ఒకసారి నేను డ్రాయింగ్ చేస్తానమ్మా. చూడండి ఉదాహరణకు మనకు 1.8 మీటర్స్ హైట్ ఉన్నటువంటి ఒక పర్సన్ ఉన్నాడు అనుకుందాం. ఆ పర్సన్ ఇక్కడ నుంచి చూస్తున్నాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్గా తాటి చెట్టును పైకి చూస్తుంటే ఎంత చూస్తున్నాడు? యాంగిల్ ఆఫ్ 45 డిగ్రీస్లో చూస్తున్నాడు. అయితే ఇక్కడ 1.5 ఉన్నాడు. ఇప్పుడు టోటల్గా పొడవుగల వ్యక్తి 13.8 దూరం. ఈ దూరం ఎంత ఉన్నాడు సార్ అంటే 13.2 మీటర్స్ దూరంలో ఉన్నాడు. అయితే ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఎంత అవుతుంది? 1.8 అవుతుంది. అప్పుడు ఇది 45 డిగ్రీస్లో చూస్తున్నప్పుడు ఇది పార్ట్ 1 కదా. ఇది 45 అన్నప్పుడు ఇది 90 అన్నప్పుడు ఇది కూడా 45 అవుతుంది కదా. మరి ఇది 45కి 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 13.2 అయితే మరి ఆపోజిట్ 1 పాయింట్ కూడా ఇది కూడా 13.2 అవుతుంది. కాబట్టి 13.2 + 1.8 ఇవి రెండు కలిపేసుకోవాలి. చాలా ఈజీ కాన్సెప్ట్ మీకు చెప్పడం జరిగింది. 15 మీటర్స్ ఈజ్ యువర్ ఆన్సర్. 15 మీటర్స్ ఈజ్ యువర్ ఆన్సర్. అవునా కాదా మై డియర్ టీచర్స్? ఈ కాన్సెప్ట్ మనం మాట్లాడుకోలేదా? మనకు 30, 60, 90 ఉన్నప్పుడు ఏం చేయాలి, 45, 45, 90 ఉన్నప్పుడు ఏం చేయాలి, 60, 30, 45, 90 ఉన్నప్పుడు ఏం చేయాలని మనం క్లియర్గా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. మనకు త్రికోణమితికి సంబంధించిన అనువర్తనాల కాన్సెప్ట్ చూడండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. రైట్. సో ఇది క్లియర్ అమ్మా. సో 45 ఉన్నప్పుడు 1 తీసుకుంటామని మాట్లాడుకున్నాం. సో రైట్. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా మనకు త్రికోణమితికి సంబంధించిన నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ త్రికోణమితి నుంచి పడుతున్నాయి. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ 9 tan 48 కదమ్మా, tan 48. దీనికి రిలేటెడ్గా 90 అవ్వడానికి ఛాన్స్ ఉన్నది tan 42. సో 90 రెండు కలిపితే 90 అవుతున్నాయి ఒకటి. తర్వాత ఇంటూ tan 16 ఇంటూ tan 74 ఇలా రాసుకుంటాం. ఇప్పుడు చూడండి ఇవి రెండు కలిపి 90 అవుతున్నాయి. దీన్ని ఎలా రాసుకోవచ్చు సార్ అంటే tan 48 ఇంటూ దీన్ని ఏం రాసుకోవచ్చు? tan 90 - 48 రాసుకోవచ్చా? దీన్నే చెప్తున్నాను. tan 90 - 48 అంటే cot 48 అవుతుంది. ఇక్కడ tan 16 అంటే ఏమని చెప్పొచ్చు? tan 16ని దీన్ని cot 16గా రాసుకోవచ్చు. ఎలా? tan 90 - 16 రాస్తే 74 వస్తుంది. సో tan 90 - 16 tan 90 - θ అంటే cot వస్తుంది, cot θ. సో అలా రాసుకుంటే ఏమవుతుంది? ఇది ఇప్పుడు tan 48 ఇంటూ 1/tan 48 చెప్పవచ్చు. 1/tan 48 ఇక్కడ ఇంటూ tan 16 ఇంటూ 1/tan 16గా రాసుకోవచ్చు కాట్ని కదా. cot θ అంటే 1/tan θ. సో అన్ని క్యాన్సిల్ అయిపోతాయి, ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది ఆన్సర్. లేదా ఇక్కడనే చూసినగానే 48, 42 క్యాన్సిల్ అయిపోయింది, 1 వస్తుంది. 16, 74 క్యాన్సిల్ అయిపోయింది, 1 వస్తుంది. ఇలా కూడా చెప్పొచ్చు, డైరెక్ట్గా 1 వస్తుంది. ఓకే రైట్ అమ్మా. టెక్స్ట్ బుక్ క్వశ్చన్ అది. సార్ ఈ ప్రశ్న చూడండి, ఇక్కడ కొంచెం థియరిటికల్గా కాన్సెప్ట్లో నుంచి అడిగాడు. ఈ ప్రశ్న ఎక్కడి నుంచి ఉంది సార్ అంటే 9వ తరగతి నుంచి అడిగాడు సార్. 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో నుంచి అడిగాడు. ఏంటి? ద్విచలరాశి, రెండు చలరాశులలో రేఖీయ సమీకరణం యొక్క గ్రాఫ్ విషయంలో y = k అయినప్పుడు y అనేది k అనేటటువంటిది దేనికి సమాంతరంగా ఉంటుంది? x అక్షానిక y అక్షానిక x మరియు y అక్షానిక ఎల్లప్పుడూ మొదటి పాదం ద్వారా పోతుంది అని అంటున్నాడు. సరే ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రాఫ్ ఇచ్చాడు క్లియర్గా. నేను ఒక మాట మాట్లాడతాను. ఇక్కడ x = k అయినప్పుడు
రేఖాచిత్రం సరళరేఖ y అక్షానికి సమాంతరంగా k యూనిట్ల దూరంలో ఉంటూ k, 0 అనేటటువంటి కాన్సెప్ట్లో ఉంటుంది. ఎప్పుడు x = k, xకు ఒక స్థిరమైనటువంటి విలువను మనం ఇచ్చినప్పుడు అది y అక్షానికి సమాంతరంగా ఉంటుంది, లేదా y అనేటటువంటి విలువకు ఒక స్థిరాంకం. మనం ఇక్కడ క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను సార్, ఒక్క నిమిషం చూడండి ఒకసారి. ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఇక్కడ ఇచ్చాడు x = k యొక్క రేఖాచిత్రానికి y అక్షానికి సమాంతరంగా ఉంటుంది. మరియు అదేవిధంగా y = k అయిన రేఖాచిత్రము x అక్షానికి సమాంతరంగా ఉంటుంది. టెక్స్ట్ బుక్లో క్లియర్గా మెన్షన్ చేశాడు. ఈ విషయం వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం మీకు తీసుకొచ్చాను చూడండి. ఇక్కడ ఏమని చెప్తున్నాను సార్? సో x స్థిరం ఉన్నప్పుడు y విలువలు మారుతూ ఉంటాయి. y విలువలు మారుతూ ఉన్నటువంటి సందర్భంలో 3,1, 3,2, 3,3, 3,-1, 3,-2 ఉండే అదేమవుతుంది? x అన్నప్పుడు స్థిరంగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందని చెప్పినాం? y అక్షానికి సమాంతరంగా ఉంటుందని చెప్పినాం. చూడండి, y అక్షానికి సమాంతరంగా ఒక గ్రాఫ్ మనం చూపెట్టవచ్చు. ఇక్కడ y అక్షానికి సమాంతరంగా చెప్పవచ్చు. ప్రూఫ్తో సహా చెప్తున్నాను సార్ మీకు. అదే y = k అయినప్పుడు, అంటే x స్థిరమైనప్పుడేమో y అక్షానికి సమాంతరము, y స్థిరమైనప్పుడేమో x అక్షానికి సమాంతరము. x అక్షం అనేది మీకు సమాధానం. కాబట్టి బుక్ చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. మనం మన హ్యాండ్బుక్ అకాడమీలో అకాడమీ టెక్స్ట్ బుక్స్నే కీలకంగా తీసుకొని అకాడమీ టెక్స్ట్ బుక్ ద్వారా లైన్ టు లైన్ చదువుతున్నటువంటి ఏకైక ఇన్స్టిట్యూట్ ఏది సార్ అంటే మనదే. 2 రాష్ట్రాల్లో కూడా బుక్స్ చదువుతూ చెప్తున్నాం, మనమే చెప్తున్నామండి. ఆ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అండి చూడండి. ఇది చాలా సులభమే సార్. డైరెక్ట్గా టెక్స్ట్ బుక్ క్వశ్చన్ అమ్మ, డైరెక్ట్గా టెక్స్ట్ బుక్ క్వశ్చన్ సార్. ఇదిగో ఏమిచ్చాడు ఇక్కడ? 3, -5, 3, -5, -7, -4, 10, -2 శీర్షాలు కాగల త్రిభుజం యొక్క గురుత్వ కేంద్రం ఇచ్చాడా లేదా? డైరెక్ట్ టెక్స్ట్ బుక్ క్వశ్చన్. ఏముంది సార్? గురుత్వ కేంద్రానికి సూత్రం ఏంటి? x1 + x2 + x3/3, y1 + y2 + y3/3. సింపుల్గా x కోఆర్డినేట్స్ కలపండి. 3, -7 అంటే -4, -4 + 10, -4 + 10 అంటే 6 వస్తుంది. అంటే 6/3 అంటే ఆన్సర్ ఇస్ 2 వస్తుంది. x కోఆర్డినేట్ 2 ఎక్కడ ఉంది? ఇక్కడ రెండిట్లో ఉంది. అయిపోయి ఒకటి చూసుకున్నాం. నెక్స్ట్ ఇవి కలపండి. -5 + -4 -1, -1 + -3 అంటే -3/3 = -1 అంటే 2, -1. ఫోర్త్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. అయిపోయింది కదా? ఇట్స్ వెరీ సింపుల్ కదా సార్. చూడండి 2, -1, 2, -1. క్లియర్ ఆర్ నాట్? 2, -1. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. సో ఇలా మాట్లాడుకోవాలి, ఇలా చదువుకోవాలి. అకాడమీ బుక్ ఇంపార్టెంట్. x² - x + 2 × x² + x - 2ను సూక్ష్మీకరించండి అన్నాడు. ఇది బేసిక్ కాన్సెప్ట్. అంటే మనం కాన్సెప్ట్ నేర్చుకుంటే a - b × a + b మెథడ్లో వచ్చినటువంటి ప్రశ్న. చూడండి ఎలా చేస్తున్నాను సార్ అంటే x² ఇక్కడ మనకు -x + 2 ఇచ్చాడు, +x - 2 ఇచ్చాడు. ఇక్కడ కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజ్. కొంచెం మైనస్ని మనం కామన్ తీసుకుంటే సరిపోద్దమ్మా. చూడండి ఒకసారి ఇక్కడ మైనస్ కామన్ తీసుకున్నా అంటే x - 2 వస్తుంది ఇక్కడ విషయంలో. అండ్ ఇది బ్రాకెట్ ఒకటికి వచ్చేస్తాను. మళ్ళీ ఇక్కడ x² ప్లస్ x - 2గా రాసుకుంటానండి. x - 2గా రాసుకుంటాం బ్రాకెట్. అప్పుడు చూడండి a - b, a + b మెథడ్లో ఉంది. అంటే a² - b². a² అంటే x² మైనస్ b² అంటే x - 2 2. అయిపోయింది. ఇది x⁴ వస్తుంది -1/2. ఇది ఏమైంది? a - b² చేసుకుంటే a² - 2ab 2 × 2 × x అంటే 4x + 2² అంటే 4. అయిపోయింది. అప్పుడు ఇక్కడ x⁴ వస్తుంది. మైనస్ కామన్ తీసుకుంటే ఆ మైనస్ ఇంటూ చేస్తే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ x² x² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4x అక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 ఇక్కడ. సో x⁴ -x² + 4x - 4 x⁴ -x² + 4x + 4 -4. దట్ ఈస్ యువర్ ఆన్సర్. థర్డ్ ఆన్సర్ ఇస్ కరెక్ట్ అమ్మా. ఒక చతుర్భుజం ABCD యాంగిల్ A మరియు యాంగిల్ Bల కోణ సమద్విఖండన రేఖలు 0 వద్ద O వద్ద ఖండించుకున్న యాంగిల్ COD అనేటటువంటి కోణం విలువ ఎంత అని అడుగుతున్నాడు. సార్ నేను ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఏం చేస్తున్నాను సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదొక చతుర్భుజాన్ని తీసుకున్నాను అనుకోండి. మరి ఈ చతుర్భుజం యొక్క పేరు ఏం పేరు పెట్టమంటున్నాడు? సో పేరు ABCD అనేటటువంటి పేరు. ఓకేనా? ఇక్కడ ఇచ్చేసేయండి A, B, C అండ్ D.
ఏబిసిడి అనేటటువంటి ఏకు ఎప్పుడు కూడా సి ఆపోజిట్ ఉండాలి, బికు ఎల్లప్పుడూ డి ఆపోజిట్ ఉండాలి చతుర్భుజాల్లో. మరి ఈ చతుర్భుజం ఏబిసిడి అనే చతుర్భుజంలో ఏమడుగుతున్నాడు సార్ క్వశ్చన్లో? ఓకేనా, క్వశ్చన్లో జాగ్రత్తగా గమనించండి సార్. ఏను మరియు అదేవిధంగా బీను కోణ సమద్వీకరణ చేసుకుంటున్నాయి అంటున్నాడు. ఏ దగ్గర నుంచి నేను కోణ సమద్వీకరణ రేఖ అంటే ఒక రేఖ ఇలా గీశాను అనుకోండి. మరి అదేవిధంగా బికి సంబంధించి ఏ నుంచి ఒక కోణ సమద్వీకరణ ఇలా గీశాను. తర్వాత చూడండి ఒకసారి బి నుంచి ఒకటి ఇలా గీసాం. అప్పుడు అవి రెండు కూడా ఇంటర్సెక్ట్ అయ్యి అంటే ఎక్కడ ఖండించుకున్నాయి? ఇక్కడ ఓ వద్ద ఖండించుకున్నాయి. ఎక్కడ సార్ అంటే ఓ వద్ద ఖండించుకున్నాయి. దీని పేరు ఏం పేరు? ఓ అని చెప్తాం. అప్పుడు ఏమడుగుతున్నాడు ప్రశ్నలో? సిఓడి అడుగుతున్నాడు. చూడండి ఇలా వస్తుంది ఇచ్చినటువంటి ప్రశ్న ప్రకారం డయాగ్రామ్ అయితే. కానీ ఇది కాదు కరెక్ట్గా. ఇక్కడ అడగాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే కొంచెం పొరపాటు జరిగిందమ్మా. ఇక్కడ యాంగిల్ సి మరియు యాంగిల్ డి ఇలా అడిగేది ఉండే. యాంగిల్ సి మరియు యాంగిల్ డి అడగాలి. అక్కడ అవి రెండు కోణ సమద్వీకరణ చేసుకున్నప్పుడు యాంగిల్ సిఓడి క్వశ్చన్ ఫామ్ చేయొచ్చు. లేదా ఒకవేళ ఏబి అనుకున్నప్పుడు యాంగిల్ ఏఓడి అని అక్కడచ్చు. ఇవి రెండు అడగొచ్చు. ఇట్లా యాంగిల్ ఏఓడి అని ఇలా అడగొచ్చు. ఏఓడి ఈ యాంగిల్ ఎంత అని అడగొచ్చు. ఇలా ఫామ్ చేయొచ్చు. బట్ అడిగిన క్వశ్చన్లో ఒక చిన్న పొరపాటు ఏంటంటే సిడి అడగాలి. ఒకవేళ సిడి అడిగితే ఎలా ఉంటుంది, సిడి అడిగితే ఎలా చేస్తాం అనేటటువంటిది ఇప్పుడు చూపిస్తాను. చూడండి ఒకసారి చూడండి తల్లి. ఇప్పుడు నేను మళ్ళీ ఒక డయాగ్రామ్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్గా ఇలా తీసుకున్నాను. ఓకే ఇలా తీసుకున్నాను అనుకుందాం. రైట్, ఇలా ఉంది. మరి దీనికి కోణ సమద్వీకరణ రేఖలకు సంబంధించినటువంటి నేమ్స్ ఏం చెప్తాము? నేమ్స్ విషయంలో ఇక్కడ ఏ తీసుకుంటాను మీకు అర్థం కావడం కోసం. ఇక్కడ బి తీసుకుంటాను, ఇక్కడ సి తీసుకుంటాను, ఇక్కడ డి తీసుకుంటాను. ఓకే, డి తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు ఇవి ఏం చేయాలి? కోణ సమద్వీకరణ చేసుకుంటాయి. ఏవేవి సార్ అంటే సి మరియు డీలు కోణ సమద్వీకరణ చేసుకుంటాయి అన్నమాట మనం మాట్లాడుకున్నాం. కాబట్టి ఫస్ట్ సి నుంచి చూద్దాం. సి నుంచి ఇలా ఒక రేఖ పోయింది కోణ డి నుంచి అనుకుంటున్నాం. సో డి నుంచి ఇంకో రేఖ పోవాలి. రైట్, డి నుంచి ఇక్కడ నుంచి ఒక రేఖ పోయింది. మీకు అర్థం చేయించడం కోసం మాత్రమే ఇదంతా కూడా ఇలా వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నాం సార్ అంటే ఇక్కడ మనకు ఓ వద్ద ఖండించుకుంది. అప్పుడు సిఓడి వాల్యూ ఎంత అనేది క్వశ్చన్. సిఓడి వాల్యూ ఎంత క్వశ్చన్. ఓకే ఫైన్. ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే జాగ్రత్తగా వినండి. మనకు తెలుసు ఒక చతుర్భుజంలోని అంతర కోణాల మొత్తము 360 డిగ్రీలు. సో కాబట్టి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్ అని రాసుకుంటాం. ఒకటి. ఇంకోటి ఏం చెప్తున్నాము? ఇచ్చింది ఇప్పుడు క్వశ్చన్లో ఏం అడిగాడు? సిఓడి వాల్యూ ఎంత అన్నాడు. సిఓడి కావాలి అన్నప్పుడు ఒకసారి చూడండి. ఇప్పుడు మనకేం చేస్తాను సార్ అంటే ఇక్కడ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ డీలను అక్కడ పంపుకున్నట్లయితే అంటే సిఓడి ప్రకారం రిలేషన్ ఉంది కాబట్టి సో 360 మైనస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ఇలా వస్తుంది. యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ఇలా వస్తుంది. ఇప్పుడు ఇరువైపులా బై 2 చేసేయండి. చేస్తే ఏమొస్తుంది సార్ అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి హోల్ బై 2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమొస్తుంది సార్ అంటే 180 వస్తుంది కదా. ఇది 180 ఇక్కడ మైనస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి హోల్ బై 2 ఇలా వస్తుంది. ఇలా వచ్చింది కదా. ఏ ప్లస్ బి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి బై 2 ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి బై 2 వచ్చింది. ఓకే, ఇప్పుడు మనకు తెలిసినటువంటి ఇంకో కాన్సెప్ట్ ఏంటి? ఇక్కడ ఉన్నటువంటిది ఇక్కడ వరకు వచ్చినటువంటి ఒక యాంగిల్, ఇక్కడ ఒక యాంగిల్, ఇక్కడ ఒక యాంగిల్. ఈ 3 యాంగిల్స్ ఎలా ఉన్నాయి సార్ అంటే ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అవుతుంది. సార్ నో. అయితే ఇదేంటి సార్ అంటే ఇది కంప్లీట్గా డి, కానీ ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే డి బై 2 అవుతుంది. యాంగిల్ డి బై 2 అవుతుంది ప్లస్ అదెంత సార్ అంటే యాంగిల్ సి బై 2 అవుతుంది. రైట్, ప్లస్ యాంగిల్ సిఓడి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. సో 180 డిగ్రీస్ అని క్లియర్గా తెలుస్తుంది. రైట్, ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే ఇక్కడ బాగా గమనిస్తే మనము ఇదేం చెప్పొచ్చు? యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి బై 2గా రాసుకోవచ్చు కదా.
ఇది మొత్తానికి రాసుకోవచ్చు. ప్లస్ యాంగిల్ సిఓడి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఇప్పుడు చూడండి సార్, యాంగిల్ సిఓడి ఈజ్ ఈక్వల్ టు ఇది అక్కడ పంపిస్తే ఏమవుతుంది సార్, 180 మైనస్ ఈ 180 మైనస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ d/2 వస్తుంది. యాంగిల్ సి ప్లస్ యాంగిల్ d/2 వస్తుంది అంత. అంటే 180 మైనస్ యాంగిల్ సి ప్లస్ d/2 అనేటటువంటి వాల్యూ ఎంత ఈక్వల్, ఇక్కడ హాఫ్ ఆఫ్ ఏ ప్లస్ బికి ఈక్వల్. కాబట్టి యాంగిల్ సిఓడి ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి. అంటే యాంగిల్ ఏ ప్లస్ b/2 అన్న హాఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి అన్న కూడా ఒకటే కదా. సో కాబట్టి ఇక్కడ ఏం చెప్తుంది సార్ అంటే, ఈ క్వశ్చన్లో ఈ ప్యాటర్న్ సి కామ డీలు ఇచ్చినప్పుడు మనకు వచ్చినటువంటి ఆన్సర్ ఎంత సార్ అంటే హాఫ్ ఆఫ్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి. ఇది కరెక్ట్ అండి. ఓకేనా. సో ఇట్లా మనం దాన్ని రాసి మాట్లాడుకుంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆ తర్వాత చూడండి, ఒక చతుర్భుజం నిర్మించుటకు కావాల్సినటువంటి స్వతంత్ర కొలతల సంఖ్య అడిగాడు. ఇది కూడా మనకు క్వాడ్రిలేటరల్స్ నుంచి వచ్చింది. సార్ ఒక చతుర్భుజం నిర్మించడానికి కావాల్సినటువంటి కొలతల సంఖ్య ఎంత సార్ అంటే 5. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఏమేమి సార్ అంటే QT అండ్ PR²S. ఓకేనా, PR²S. ఇక్కడ ఎందుకు ఇలా రాశానంటే, ఇక్కడ చూడండి సింపుల్గా మ్యాథమెటిక్స్ అనేది క్యూట్ అంటే ఈజీగా ఉంటుంది, క్యూట్నెస్గా ఉంటుంది. షార్ట్కట్ చెప్తున్నా దీనికోసం. మ్యాథమెటిక్స్ వెరీ క్యూటీ, అట్ ద సేమ్ టైం క్యూటీ అని చెప్తున్నాను నేను. మ్యాథమెటిక్స్ ఈజ్ ఎ వెరీ క్యూటీ. అండ్ పిఆర్ఎస్ అంటే ప్యార్సే అని పలకండి. ప్యార్సే అంటే క్యూటీ అండ్ ప్యార్సే. మ్యాథమెటిక్స్ని ప్యార్సే నేర్చుకోవాలి. ఓకేనా, ప్రేమతో నేర్చుకోవాలి, కోపంతో నేర్చుకోవద్దు, మ్యాథ్స్ రాదండి, ప్రేమతో నేర్చుకోవాలి. సో ఇక్కడ QTPR²S ప్యార్సే అంటున్నాడు. చూడండి ఒకసారి, క్యూ అంటే క్వాడ్రిలేటరల్ చతుర్భుజం, 5 కొలతలు కావాలి. టీ అంటే ట్రపీజియం 4 కొలతలు కావాలి. పి అంటే ప్యారలలోగ్రామ్ సమాంతర చతుర్భుజం, 3 కొలతలు కావాలి, స్వతంత్ర కొలతలు. ఆర్ అంటే రాంబస్ అండ్ రెక్టాంగిల్. ఓకేనా, ఆర్ అంటే 2 కొలతలు కావాలి. ఎస్ అంటే స్క్వేర్ చతురస్రం, 1 కొలత కావాలి. ఇది నేర్చుకోండి. ఏంటి అంటే మ్యాథమెటిక్స్ అనేది ఒక క్యూటీ, దాన్ని ప్యార్సే నేర్చుకోవాలి. మ్యాథమెటిక్స్ అనేది ఒక క్యూటీ సబ్జెక్ట్. దాన్ని ఎలా నేర్చుకోవాలి, ప్రేమతో నేర్చుకోవాలి, అంటే ప్యార్సే నేర్చుకోవాలి. ఇది ఈజీగా గుర్తుపెట్టుకోండి. క్యూటీ ప్యార్సే అంటే ఒక చతుర్భుజాన్ని నిర్మించడానికి కావాల్సినటువంటి స్వతంత్ర కొలతల సంఖ్య విషయంలో చతుర్భుజం కోసం 5, మనకు ట్రపీజియం కోసం 4, అదేవిధంగా ప్యారలలోగ్రామ్ కోసం 3, అదేవిధంగా రాంబస్ అండ్ రెక్టాంగిల్ కోసం 2, స్క్వేర్ చతురస్రం కోసం 1. ఓకేనా. సో ఈ విధంగా మనం మాట్లాడుకుంటాం. ఇది క్లియర్ అమ్మా. సో ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఈ క్వశ్చన్ చూడండి. సో ఇది మనకు బీజగణితంలో నుంచి వచ్చినటువంటి ప్రశ్న. సో అలా ఈజీగా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. చూద్దాం ఏం చేయాలనేది. చూడండి, 243 అండ్ 243 బేసెస్ సేమ్ ఉన్నాయి పైన. కాబట్టి నేనేం చేస్తున్నానంటే 243 అలాగే రాసి 243 హోల్ పవర్ ఆఫ్ 0.13 0.17 0.07 ఇక్కడ అంటే ఏమొస్తుంది సార్ అంటే 0.20 వస్తుంది. అంటే ఇక్కడ 0.20 అనుకుంటా. రైట్, బై కింద ఏమి ఇచ్చాడమ్మా 7 పవర్ ఆఫ్ 0.5. సో 7 పవర్ ఆఫ్ 0.25 ఇంటూ ఇక్కడ 7 స్క్వేర్ రాసుకోవచ్చు కదా. అంటే 7 పవర్ ఆఫ్ 2 ఇంటూ 0.075 అంటే ఇది ఎంత వస్తుంది, 2తో ఇంటూ చేస్తే 150 అవుతుంది, అంటే 0.15 అవుతుంది. సో 7 పవర్ ఆఫ్ 0.15 ఇంటూ ఇదేం చెప్పొచ్చు 7 క్యూబ్ అని చెప్పొచ్చు. 7 క్యూబ్ అంటే 0.2 అంటే మనకు 0.6 వస్తుంది. రైట్, 7 పవర్ ఆఫ్ 0.6 లేదా 60 రాసుకోవచ్చు. రైట్, అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 పవర్ ఆఫ్ 243 ఏం రాసుకోవచ్చు సార్ మనం అంటే 3 పవర్ ఆఫ్ 5గా చెప్పొచ్చు. సో 3 పవర్ ఆఫ్ 5 ఇంటూ 0.20 బై 7 పవర్ ఆఫ్ ఇవన్నీ కలుపుతుంది ఏమవుతుంది, ఇంటూ బేస్ అన్ని కలిపితే ఏమవుతుంది 40, 0.40 0.60 అంటే 1 వస్తుంది. ఈ 2.0ని ఇంటూ చేస్తే కూడా ఇక్కడ ఏమొస్తుంది 3 పవర్ ఆఫ్ 1 బై 7 పవర్ ఆఫ్ 1 వస్తుంది. ఈ రెండు ఇంటూ చేయండి. ఓకేనా, 0.20 ఇంటూ 5 చేస్తే 1 వస్తుంది. 3 పవర్ ఆఫ్ 1 బై 7 పవర్ ఆఫ్ 1 అంటే ఎంత 3/7. 3/7 ఈజ్ యువర్ ఆన్సర్ సార్. ఓకేనా, చేసే క్రమము ఆలోచన విధానం మారితేనే
లెక్క మనకు సులభం అవుతుంది. కాబట్టి ఇటువంటి అన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి. మనం మొదటి నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నాము. అకాడమీ బుక్ అనేది చాలా కీలకం. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అకాడమీ పరీక్ష బుక్ ద్వారా బేస్ చేసుకొని వస్తున్నాయి. మనం చదివేటటువంటి ఎగ్జామ్ టెట్ మరియు డిఎస్సి కాబట్టి ఇది రేపు భావి తరాల విద్యార్థులను తీర్చిదిద్దడానికి మనం పాఠాలు చెప్పాల్సినటువంటి ఉద్దేశం కాబట్టి మనకు ఖచ్చితంగా అకాడమీని బేస్ చేసుకునే ఇస్తాడు. దానిపైన ఎంత అవగాహన మనకు ఉంది అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసమే మనకి ఈ పరీక్ష టెక్స్ట్ బుక్ ద్వారానే వస్తుంది. కాబట్టి అభ్యర్థులు గమనించండి, లిమిటెడ్ సిలబస్ ఉంటుంది, టెక్స్ట్ బుక్ అంతే ఉంటుంది. ఆ బుక్కులు చదివిపోతే చాలు మీకు మంచి స్కోర్ వచ్చి రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఇక్కడి వరకు మన ఛానల్ని చూసి విజిట్ అయ్యి ఓపిక్గా ఇంతవరకు వచ్చిన అభ్యర్థులందరికీ కూడా మన యాప్ యొక్క లింక్ని మరొకసారి చెప్తున్నాను, డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఎగ్జామ్స్ ఫ్రీ ఎగ్జామ్స్ ఉన్నాయి. అదేవిధంగా మనకు 3 days ఫ్రీ క్లాసెస్ అన్లాక్ చేయబడ్డాయి, అన్నీ కూడా అన్లాక్ చేయబడ్డాయి. క్లాసెస్ కూడా చూసుకోండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి మన వీడియోని షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.